ప్రతి ఇంటికి ఒక 100 ఇండ్లు 50 ఇండ్లు తీసుకొని ఇదంతా ప్లానింగ్ కూడా హరీష్ రావు ప్లానింగ్. ఓ 50 మందికి ఓ మనిషిని పెడతాడు, డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలి 50 మందికి. అక్కడ లోకల్ ఇస్తే మిస్యూజ్ అయితే అని చెప్పి బయట నుంచి వచ్చి పంచుతాడు. ఇది ఒక ఆనవాయితీగా మారింది. నేను చెప్పేది ఏంటంటే మీరు రూపాయి ఖర్చు పెడితే మేము 2 రూపాయలు ఖర్చు పెడతామంటే మరి ఆ విధంగా తయారు కావాల్సి అవసరం లేదు. రాజకీయాలు వదిలిపెట్టి లేకపోతే దేశం మొత్తం పార్టీలకు అతీతంగా అందరు కూర్చొని నాయకులు ఈ ప్రచారాన్ని తీసేయాలా, బ్యాలెట్ పేపర్ సిస్టమ్ని తీసుకురావాలి. తీసుకొస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, రియల్ లీడర్స్ బయటకు వస్తారు. ఇలా వీళ్ళు ఏంది సోషల్ మీడియా మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్లే బీదవాళ్ళు ఉన్నారు, దేనికైనా దానికి సిద్ధం. వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే వాళ్ళ తీసుకోండి. కాంగ్రెస్ డబ్బులున్న వాళ్ళున్నా కథమైపోయింది. వాళ్ళ పార్టీని కాపాడి ఆ రోజు ఇండిపెండెన్స్ రాకముందు జవహర్లాల్ నెహ్రూ గారు మన ఇండిపెండెన్స్ తెచ్చుకుంటేందుకు వాళ్ళు స్పాన్సర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళకు చరిత్ర ఉంది ఫ్యామిలీకి. వీళ్ళకేముంది చరిత్ర? తెలంగాణ పేరిట దోచుకున్న చరిత్ర. ఇలా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత అల్లుని అనిల్ మీద కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పింది. మా మీద ట్యాపింగ్ చేసిండ్రు. మాకు ఎవరు సంబంధాలు ఉంటే వాళ్ళని కొనిపడేసిండ్రు ఎన్నికలల్లా. ఎట్టి పరిస్థితుల వీళ్ళు గెలవద్దు అనుకున్నారు. డబ్బుల మయమై డబ్బులతో ఇంక 20 ఏళ్ళు ఏలొచ్చు అనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఏం లేదు, అక్కడ కూర్చుంటాడు, బయటకు వెళ్లకుండా నెల నుండి ప్లానింగ్ చేసుట్లో ఈజ్ ఎక్స్పర్ట్. ఇవన్నింటినీ మనం తట్టుకోవాలంటే ఇవాళ ప్రజలు ఉన్నారు, కొంతవరకు ధర్మం ఉంది కాబట్టి గెలవగలుగుతున్నాం. ఇవన్నిట్లో మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ సిస్టంలో 200% మార్పు వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యూనిఫామ్ వేలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 9,000 కోట్లు రుణమాఫీ ముంచిరు. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి. వాస్తవమా కాదా? మేము 21,000 crores రుణమాఫీ చేసినాం. ఆ సిస్టంలో ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచించిందో తెలియదు. ఇప్పుడు 2,20,000 ఉంటాయి. కొంతమంది ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. 230 ఉంటే కాలే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెంతనని ఉండని వాళ్ళు 5 లక్షల అప్పులు ఉండని 1 లక్ష రూపాయలు మేము మాఫ్ చేస్తున్నామంటే 50% అయిపోయేది. 50% ఇప్పటివరకు అన్ని స్కీమ్స్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు 200% కట్టుబడి ఉంటుంది. వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి. ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి, 10 సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే ఒట్టేసి చెప్పుకుంటున్నా. మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్, నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం. ఓ పెద్ద గ్రామంలో 2 కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో 30 లక్షలు ఇచ్చినాం, ఒక గ్రామంలో 50 లక్షలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఈ 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజ్లు అయినాయి, కొత్త పనులు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా 7 రూపాయలకు వచ్చిన చరిత్ర లేదు. 7 రూపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 7 రూపాయల అమ్మవారు స్వయంభూ అక్కడికి రావడం జరుగుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 రూపాయల అమ్మవారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోహిత్ గారు తీసుకొస్తే దర్శనం చేసుకొని ఉట్టిగా పోలే. 35 కోట్ల రూపాయలు 7 రూపాయల అమ్మవారికి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన చర్చ్ మెదక్ చర్చ్, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మోర్ దెన్ 100 years చరిత్ర ఉన్న మెదక్ చర్చ్ ఇతర దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్కడికి దర్శనాన్ని చేసుకోవడానికి విజిటర్స్ వస్తూ ఉంటారు. అక్కడ వసతులు లేవు ఇంతవరకు.
ఎవరు వచ్చినా హైదరాబాద్ నుంచి రావాలి, మళ్ళీ రిటర్న్ పోవాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చ్కు విజిట్ చేసి 29 కోట్ల 30 లక్షలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రిస్టియన్ సోదరులకు తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసే సోనియా గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఎవరు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన బోలే మెదక్ చర్చ్కు. అది